ఓం నమో వెంకటేశ. భక్తులారా, ఇప్పుడు కల్తీ నెయ్యి జరుగుతుందని అంటున్నారు. అదేంటో మన టీటీడీ సంస్థ వారు సొంతంగా ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే నెయ్యిని సొంతంగా సేకరించి తీర్థప్రసాదాలు చేయించడానికి అవకాశాన్ని కల్పిస్తే చాలా బాగుంటుందని మా విన్నపం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ పైన ప్రపంచవ్యాప్తంగా కూడా కల్తీ జరిగిందని మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను విన్నవించుకునేది ఏమిటంటే, ఇతర రాష్ట్రాల మీద, కర్ణాటక మీద, రాజస్థాన్ మీద, ఇంకే రాష్ట్రం మీద ఆధారపడకుండా దేవస్థానం వారే మన యొక్క తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి రాష్ట్రాలలో ఆవులను పెంచి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినంత స్థలాలు ఉన్నాయి. ఒక తిరుపతి లడ్డు ఒకటి మనమే గోవులను పెంచుకొని ఒక డైరీని స్థాపించుకొని వచ్చే నెయ్యితోని స్వచ్ఛమైన లడ్డు తయారు చేసుకొని దేవుని ప్రసాదాన్ని మనము స్వీకరించడం వల్ల స్వచ్ఛమైన మనోభావాలు మనకు దక్కుతుందని నేను భావిస్తున్నాను. లడ్డూని స్వచ్ఛమైన చేయాలంటే మనం అక్కడ తిరుపతిలో గోశాలను ఏర్పాటు చేసుకొని ఆ గోశాలను నుంచి వచ్చే ఒక నెయ్యి యూనిట్ పాయింట్ తయారు చేసుకొని ఆ నెయ్యితోటే ఆ లడ్డూలు కానీ ప్రసాదాలను కానీ తయారు చేసి భక్తులకు అందేటట్లు కానీ చేస్తే తిరుపతి దేవస్థానానికి మరీ పూర్వవైభవం వస్తుంది. మరియు గోశాల చేయడం వల్ల ఏమవుతుందంటే గోవులను సంరక్షించిన వారు అవుతాము. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అనేకమైనటువంటి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్న ఈ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానమే ఒక పెద్ద గోశాలను నిర్వహించి దాంట్లోంచి నెయ్యి తయారు చేసి లడ్డూలో వాడితే కల్తీ అనేటువంటి మాటకి ఆస్కారం ఉండదు. కాబట్టి इसका बिल्कुल मैं खंडन करता हूँ, बिल्कुल विरोध करता हूँ. ऐसा हर पूरे हिंदू देवालयों में कहीं भी इसका विरोध होना चाहिए और खुलकर भक्त लोग, ट्रस्टी लोग जो भी है सामने आना चाहिए और इसका खुलकर विरोध करना चाहिए. దేవస్థానం నుంచి గోశాల ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున గోవులను పెంచుతూ అక్కడి నుంచే పాలిస్తుంటే ఇలాంటి తప్పులు జరగకుండా భక్తులకు స్వచ్ఛమైన నీరు ప్రసాదాలు అందించడం జరుగుతుంది. మరి స్థలం బాగుంది, ప్రదేశం బాగుంది, భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాగే గోశాలను మెయింటైన్ చేయడానికి కూడా భక్తులు పాల్గొంటారు.